శ్రీమాత్రే నమః. మనం నక్షత్రాలు వాటి లక్షణాలు చెప్పుకుంటున్నాం. మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో రోజుకో నక్షత్రం చొప్పున నక్షత్ర లక్షణాలు తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు 5వ నక్షత్రం అయినటువంటి మన మృగశిర నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రం మృగశిర నక్షత్రం మనకి చెప్పాలి అంటే 2 రాసుల్లో ఉంటుంది. ఒకటి 2 పాదాలేమో వృషభ రాశిలోనూ, 3-4 పాదాలేమో మిథున రాశిలోనూ ఉంటాయి. సరే, ఈ నక్షత్రానికి ఇది కుజ నక్షత్రం. నక్షత్రానికి అనే దేవత చంద్రుడు. ఈ నక్షత్రాన్ని మనం కనుక అంటే ఈ నక్షత్రం గురించి కనుక ఇంకా కొంచెం డీప్గా కనుక వెళ్తే ఇది దేవగణంలోకి వస్తుంది. గణంలో కనుక చూస్తే, అలాగే నాడిలో కనుక చూస్తే మధ్యనాడి వస్తుంది. అలాగే మరి ఈ నక్షత్రం వారి యొక్క మొక్క చండ్ర అని చెప్తారు. సరే, ఇవన్నీ ఇలా ఉన్నా ఈ నక్షత్ర జాతకుల యొక్క అంటే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా తిక్కగా కనుబొమ్మలు ఉంటాయి. అలాగే వీళ్ళు మాట్లాడేటప్పుడు అప్పుడు కూడా మనకు తెలుస్తుంది వాళ్ళ అంటే మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు ఎగురవేయడం, కాస్త నుదురు చిట్లించినట్టు మాట్లాడడం, ఇట్లాగా అది మాట తీరులోనే ఏ మాట మాట్లాడినా కూడా కనుబొమ్మల కదలికలతో కనబడుతూ ఉంటాయి అన్నమాట. దాంతో మనం గ్రహించవచ్చు. అలాగే ఈ రాశి ఏదైనా అంటే శాంతి రాశి అంటే కాదు, అద్భుతంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి అంటే బాలారిష్ట దోషాలు కానీ అలాగే పుట్టినప్పుడు ఏ రకమైన శాంతి చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉండదు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అని కనుక మనం చూసినట్టయితే చూడ్డానికి ధైర్యంగా ఉన్నట్టుంటారు, కానీ బాగా పిరికిగా ఉంటారు. మనకు తెలుసు కదా, మృగము జింక, ఆ జింక ఎలాగైతే ఉంటుందో అలాంటి లక్షణాలే ఉంటాయి. ఇక నడిచేటప్పుడు జింక ఏం చేస్తుందంట, అక్కడ ఒక చోట నిలబడి చుట్టూ పరికించి ఆ తర్వాత వెళ్తుంది. వీరి లక్షణం కూడా అంతే. ఏ పని చేయాలన్నా ముందు 10 వైపులా ఆలోచించి అడుగు వేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ వేసినటువంటి అడుగును ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిప్పారు. అంటే ఒక పని చేయాలి అంటే నిర్ణయించుకునే ముందు పదే ఆలోచించిన తర్వాత ఆ ఆలోచనని మనం చెయ్యాలి అని పూనుకున్నాక ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళరు. ఇక వీరు స్నేహితుల్ని, బంధువుల్ని, ఎవరినైనా సరే ఎవరినైనా నమ్మితే ఇక అసలు ప్రాణం పోయినా వదలరు. అయితే ఇక్కడ ఒక్క నష్టం కూడా ఉంది. చాలాసార్లు బంధువులు వీళ్ళంతా కొంతమంది మనం గట్టిగా నమ్ముతాం బంధువులని, లేకపోతే బాగా నమ్మాం. ఆ నమ్మకంతో చేస్తే వాళ్ళు ఒక స్వార్థంతో ఒక్కొక్కసారి వాళ్ళ బెనిఫిట్ కోసం మనతో ఎక్కువగా అన్ని పనులు అంటే అన్ని విషయాలు చెప్పి ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పినా మనం ఏం చేస్తామంటే నమ్మేసరి ముందుకు వెళ్తాం. దీని ద్వారా కొద్దిగా కష్ట నష్టం వస్తుంది, కానీ ఒకరిని నమ్మితే మాత్రం వదిలేటువంటి పని లేదు. అంతేకాదు ఈ లక్షణంలో ఉన్నటువంటి వారికి కాస్త జరగబోయేది కొంత తెలుస్తూ ఉంటుంది. అందుకనే ఎవరికైనా ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా సలహా, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళని సలహా అడిగితే బాగా ఆలోచించి మాత్రమే చెప్తారు. ఏదైతే సలహా ఉపయోగపడుతుందో ఆ సలహా మాత్రమే చెప్తారు తప్ప తెలియనటువంటి విషయాన్ని నాకు తెలుసు అని ఏదో ఒకటి ఇచ్చేసినట్టుగా చెప్పరు. వాళ్ళు తెలియకపోతే తెలుసుకొని చెప్తారు, లేదు అంటే తెలియదని చెప్తారు. కానీ వాళ్ళు ఒక సలహా ఇచ్చారంటే తప్పకుండా ఆ సలహా విజయం అవ్వాల్సిందే. అలాగే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అన్నిసార్లు కూడా గబగబా పనిచేస్తారంటే చేయరు. కానీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. అంటే చక్కటి ఆలోచన వీళ్ళకుంటుంది. ముందు వాళ్ళకి అంటే ఏ రకంగా చేయాలి అని ప్రణాళిక ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే తప్పనిసరిగా అట్లాగే వీళ్ళకి అప్పుడప్పుడు కాస్త బద్దకం ఉన్నా సమయపాలన ఎక్కువ. దీంతో ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఏ విషయమైనా బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచన వల్ల ఎలా ఉంటుంది అంటే కొంతమందికి ఒక వయసు వచ్చిన తర్వాత చెప్పాలి అంటే కొంచెం ఈ నరాలకు సంబంధించినటువంటి ఈ విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చేటువంటి అంటే తలనొప్పులు రావడమో ఏదో ఇలాంటివన్నీ కూడా నరాల వీక్నెస్ ఇలాంటివి అయితే వీళ్ళకి వస్తాయి. అంటే ఏదైనా జబ్బు వచ్చింది అంటే ఇలాంటివి వస్తాయి, లేదంటే లేదు. కానీ ఒకవేళ వచ్చిన వాళ్ళల్లో ఏదైనా అంటే ముందు ఈ లక్షణాలు అయితే కనిపిస్తాయి. ఇక వీళ్ళు ఏ పని చేయాలన్నా సవ్యంగా చేయగలుగుతారు. ఎవరికైనా సహాయం చేయాలంటే నమ్మిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా సరే సహాయం చేస్తారు. ఇక ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రేమ కలిగిన గుణం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా స్త్రీలు అయితే ఇంకా చాలా అటు భర్తను కానీ ఇటు కుటుంబాన్ని కానీ చక్కగా సమన్వయం చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది. ఇక చాలా అందంగా ఉంటారు. అందంతో పాటు అంటే వాళ్ళ శరీర సౌష్ఠవం అంత అందంగా ఉంటుంది, కళ్ళు అందంగా ఉంటాయి. ఇక మగవారు కూడా అంతే అందంగా కనపడే మంచి ఒక
కళలు తిరిగిన వాళ్ళు అంటుంటారు కదా, అలాగా చక్కగా సౌష్ఠ్యంతో మానవాకృతి చక్కటి ఆకృతితో ఉంటారు. వీళ్ళు ఎవరికైనా సహాయం చేయాలంటే చేస్తారు. వీళ్ళకు ఇష్టం లేదనుకోండి, వాళ్ళు మనకు మంచి చెప్పినా మనం నమ్మం అనమాట. అంటే మనకు నమ్మకం లేదు వాళ్ళ మీద, వాళ్ళకి ఇష్టం అనిపించలేదు, కానీ వాళ్ళు నిజంగా మన మంచి కోసం చెప్పినా కూడా మనం చచ్చినా మంచిని స్వీకరించం. ఈ నేపథ్యం, ఈ రకమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వాళ్ళు ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు. చక్కగా అంటే వీళ్ళు ఒక్కొక్క మాట చెప్పాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క గొప్పనైనటువంటి ఆశీర్వాదం దొరికినటువంటి నక్షత్రం ఈ నక్షత్రం. కాబట్టి సుబ్రహ్మణ్యుడి ఆరాధన చేయడం అంటే ఎప్పుడైనా ఇబ్బందులు కలిగినప్పుడు కానీ, నవగ్రహాల్లో అయితే చంద్రారాధన చేయడం, అలాగే కుజుడికి ఆరాధించడం. ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళు ఎంత శాంతమూర్తులుగా ఉంటారో, ఎంత ప్రేమమూర్తులుగా ఉంటారో, అప్పుడప్పుడు కోపంతో కొన్ని పనులు ఖరారు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కుజ నక్షత్రం కాబట్టి ఈ కోపాన్ని మనం కొంచెం అదుపులో పెట్టుకోగలిగితే అన్ని సవ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మధ్య వయసు వచ్చిన తర్వాత ఉన్నతి బాగా ఉంటుంది, చదువు సంచల్లో చాలా బాగా రాణిస్తారు. అయితే ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం కుజగ్రహానికి మనకు వీలైనప్పుడు కుజగ్రహానికి పూజ చేయడం, అంటే కుజుడి యొక్క మంత్రం చదువుకోవడం, నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజుడు, లేకపోతే దీపారాధన చేయడం, లేకపోతే కందిపప్పుని ఎవరికైనా దానం చేయడం, ఎర్రని వస్తువులు దానం చేయడం, ఇలాంటివి చేయడం అనేటువంటి చేస్తూ నరసింహస్వామిని కనుక ప్రార్థించినట్టయితే, అంటే మనకి ఏ పండుగ వచ్చినా, పుట్టినరోజు వచ్చినా, ఏది వచ్చినా కానీ మనం ఆ విష్ణు ఆలయానికి వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇదండి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి లక్షణాలు. నేను చెప్పినంత వరకు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి, ఎంతవరకు కలిశాయి అన్న విషయాన్ని మీరు విని కామెంట్ చేయండి. కరెక్ట్గానే ఉంటే చెప్పండి, లేదు ఇంకా కొన్ని ఏవైనా ఉన్నాయంటే అది కూడా చెప్పండి. నమస్తే.